వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గౌడ్ సెంటర్ మీదుగా డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వ్యాయామం, క్రీడలను అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్, సిఐలు లక్ష్మీనారాయణ, నాగభూషణ్, ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆత్మకూరు సిఐ మారుతిరావు, ఎస్ఐ రాజశేఖర్ మొదలైన వారు పాల్గొన్నారు. పట్టణ మరియు గ్రామ ప్రజలందరికీ పోలీస్, మున్సిపల్, వైద్య అనే డిపార్ట్మెంట్ తరఫున ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు మనం జూన్ 26న జరుపుకుంటున్నాం ప్రపంచ దేశాలు మొత్తం. దీనిలో భాగంగా ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులు, మిగతా మన మున్సిపల్ అధికారులు, అలాగే సబ్ అధికారులు, మిగతా వాళ్ళందరూ సహకారంతో మన ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించాం. దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా యువతలో చెడు నడత పడకుండా, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి యొక్క యూత్ని వేరే సక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బిడ్డలను మంచి మార్గంలో నడిపించి, మంచి విద్యల్ని అందించి వారిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇదేదో పోలీసు, మిగతా మున్సిపల్, మిగతా డిపార్ట్మెంట్లు బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు, గంజాయి కానీ ఏదైనా కూడా మత్తును కలిగించే ఏ పదార్థం అయినా కూడా యువత దానికి లోను కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సమాచారం ఉన్నా కూడా సంబంధిత అధికారులు అందించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రజలందరూ మన యొక్క భారతదేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి కాపాడుకొని యువతని ముందు మంచి ఆరోగ్యకరమైన యువతని మన దేశానికి అందించాలా. దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన యొక్క భావితరాలు కూడా ఈ యొక్క దేశ అభ్యున్నతికి పాటుపడతారు. యువత చెడు నడత పడకుండా తల్లిదండ్రులకు కానీ సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేసి ఈ సమాజంలో చెడు నడతలు కలిగే మాదక ద్రవ్యాల వలన చెడు నడతకు గురవుతూ ఉంటారు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని మన యొక్క గురుతర బాధ్యతగా అందరూ దీన్ని నిరోధించడంలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క సమాజాన్ని ఈ యొక్క మాదక ద్రవ్యాల నుంచి దూరంగా పెట్టుకొని మన యువతను కాపాడుకోవాలని, అందరూ కంకణం కట్టుకోవాలని తరిమి కొడదాం. Hey,